ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే ఆశయాల బాటలో అంటూ కనిపిస్తుంది. అందుకోసమే స్వార్థక సాంస్కృతిక ఆర్థిక పునరుజ్జీవం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా మనం ఈ వార్తను చూడవచ్చు. ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా రాష్ట్ర గీతం లేదు. జయ జయ హే తెలంగాణ ఇక అధికారిక గీతం. జాతి చరిత్రకు అద్దం పట్టేలా రాష్ట్ర చిహ్నం. కన్నతల్లి గుర్తుకొచ్చేలా తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ సమాజం బానిసత్వాన్ని భరించదు. ప్రేమను పంచి పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వం అంటూ ఆయన చేసిన వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా ఈ వేడుకలలో జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన నేపథ్యంలో, దాన్ని లాంచ్ చేసిన నేపథ్యంలో, ఆ క్షణంలో ఆ పాట రచయిత అందశ్రీ సంబంధించిన భావోద్వేగం కనిపిస్తుంది. దానికి సంబంధించి స్పెషల్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అదే రకంగా ట్యాంక్ బండ్ మీద ఈవినింగ్ జరిగిన కార్యక్రమం కొనసాగుతుండగానే భారీ వర్షం కురిసింది. వర్షం కురుస్తున్నా కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించిన పరిస్థితి. ఈ కార్యక్రమంలో అందశ్రీని, అదే రకంగా సంగీతం సమకూర్చిన కీరవాణిని ప్రభుత్వం సత్కరించింది. దానికి సంబంధించిన వార్తలు కనిపిస్తున్నాయి. అదే రకంగా ఇందాక నేను ప్రస్తావించాను, వెంకటరెడ్డి వర్సెస్ హరీష్ రావు మాటల యుద్ధం మొదలైంది. సవాళ్ల పర్వం మొదలైంది. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. దొంగచాటుగా అమెరికాకు హరీష్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కలిశారు. ఇప్పట్లో తెలంగాణకు రావద్దని చెప్పి వచ్చారు. ఇదంతా అబద్ధమని ప్రమాణం చేసే దమ్ముందా? ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకి వెళ్లడం ఖాయమంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా చూడవచ్చు. దాని మీద స్పందించిన హరీష్ రావు, కోమటిరెడ్డికి మతి భ్రమించింది. అమెరికాలో నేను ప్రభాకర్ రావును కలిసినట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా, లేదంటే మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి. విదేశీ పర్యటన వివరాలు ఇస్తా, బహిరంగ చర్చకు సిద్ధం. కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే ఆశయాల బాటలో అంటూ కనిపిస్తుంది. అందుకోసమే స్వార్థక సాంస్కృతిక ఆర్థిక పునరుజ్జీవం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా మనం ఈ వార్తను చూడవచ్చు. ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా రాష్ట్ర గీతం లేదు. జయ జయ హే తెలంగాణ ఇక అధికారిక గీతం. జాతి చరిత్రకు అద్దం పట్టేలా రాష్ట్ర చిహ్నం. కన్నతల్లి గుర్తుకొచ్చేలా తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ సమాజం బానిసత్వాన్ని భరించదు. ప్రేమను పంచి పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వం అంటూ ఆయన చేసిన వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా ఈ వేడుకలలో జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన నేపథ్యంలో, దాన్ని లాంచ్ చేసిన నేపథ్యంలో, ఆ క్షణంలో ఆ పాట రచయిత అందశ్రీ సంబంధించిన భావోద్వేగం కనిపిస్తుంది. దానికి సంబంధించి స్పెషల్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అదే రకంగా ట్యాంక్ బండ్ మీద ఈవినింగ్ జరిగిన కార్యక్రమం కొనసాగుతుండగానే భారీ వర్షం కురిసింది. వర్షం కురుస్తున్నా కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించిన పరిస్థితి. ఈ కార్యక్రమంలో అందశ్రీని, అదే రకంగా సంగీతం సమకూర్చిన కీరవాణిని ప్రభుత్వం సత్కరించింది. దానికి సంబంధించిన వార్తలు కనిపిస్తున్నాయి. అదే రకంగా ఇందాక నేను ప్రస్తావించాను, వెంకటరెడ్డి వర్సెస్ హరీష్ రావు మాటల యుద్ధం మొదలైంది. సవాళ్ల పర్వం మొదలైంది. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. దొంగచాటుగా అమెరికాకు హరీష్ రావు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కలిశారు. ఇప్పట్లో తెలంగాణకు రావద్దని చెప్పి వచ్చారు. ఇదంతా అబద్ధమని ప్రమాణం చేసే దమ్ముందా? ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకి వెళ్లడం ఖాయమంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా చూడవచ్చు. దాని మీద స్పందించిన హరీష్ రావు, కోమటిరెడ్డికి మతి భ్రమించింది. అమెరికాలో నేను ప్రభాకర్ రావును కలిసినట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా, లేదంటే మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి. విదేశీ పర్యటన వివరాలు ఇస్తా, బహిరంగ చర్చకు సిద్ధం. కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.